హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీన్స్ ఫ్రై. బీన్స్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా మసాలా తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 4 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. 1/2 కప్పు సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఇంచె అల్లం ముక్క వేసుకొని వాటర్ పోయకుండా పొడి పొడిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బీన్స్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని తాలింపులో వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 1 పచ్చిమిరపకాయను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలను వేసేసుకోవాలి. బీన్స్ ముక్కలు తాలింపు మొత్తంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కూర మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. బీన్స్ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా మిశ్రమాన్ని కర్రీలో వేసేసుకోవాలి. మసాలా మొత్తం కర్రీకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మసాలా వేసిన తర్వాత కర్రీని కలుపుకుంటూ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కర్రీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కర్రీ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ healthy beans fry ready. If you like this video, please do like, share and subscribe to వంటింటి కథ.